మంగళగిరి కోర్టుల ప్రాంగణంలో న్యాయవాది సత్యాల బాలశౌర్య ఆధ్వర్యాన చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రంను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ సురేష్ బాబు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ప్రసన్నలక్ష్మి ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శివలీల, సీనియర్ న్యాయవాదులు కోకా వెంకటప్రసాద్, జవ్వాది విజయ్ కుమార్, వేమూరి రత్నప్రసాద్, మాలపాటి సురేంద్ర, తోట నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మానవ సేవే మాధవ సేవ అని ఈరోజు మానవ సేవ మాధవ సేవలో భాగంగా మన అడ్వకేట్ అయినటువంటి బాలశౌరి గారు లాస్ట్ ఇయర్ పెట్టినట్టే చలివేంద్ర ఈరోజు కూడా చలివేంద్ర పెట్టడం కోసం ముందుకు రావడం ముందు వారికి ధన్యవాదాలు. ఎందుకంటే రాబోయే రోజుల్లో సమ్మర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే మనం చూస్తున్నాం, రోజు 30 to 35 degrees సెల్సియస్ ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో లిటిగెంట్ పబ్లిక్ ఏదైనా వాటర్ కావాలన్నా ఈ చలివేంద్ర బాగా ఉపయోగించుకుంటారని, లిటిగెంట్ పబ్లికే కాకుండా అడ్వకేట్స్ అందరికి కూడా ఈ చలివేంద్ర బాగా ఉపయోగపడుతుంది. లాస్ట్ 3 years నుంచి వీరు చలివేంద్ర పెడుతున్నారు. అట్లాగే వారికి స్ఫూర్తి తీసుకొని ఎక్కువ మంది అడ్వకేట్స్ ఈ యొక్క మానవ సేవలో పాల్గొంటారని, అట్లాగే లిటిగెంట్ పబ్లిక్ కూడా జాగ్రత్త వాడుకోండి. అట్లాగే వాటర్ని కంటామినేట్ కాకుండా చూసుకోండి. వాటర్ కంటామినేట్ అయితే దాని యొక్క ప్రాబ్లమ్స్ సివియర్గా ఉంటాయి. కాబట్టి ఎవరైతే చలివేంద్ర పెట్టిన నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులు కూడా సూచన ఏంటంటే వాటర్ కంటామినేట్ కాకుండా చూసుకోండి. ఎప్పటికప్పుడు వాటర్ స్టోరేజ్ కాకుండా చూసుకోండి. ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా ఉంటే కనుక కంటామినేట్ కాకుండా ఉంటుంది. దానివల్ల మనం చలివేంద్ర పెట్టడమే కాదు, చలివేంద్ర పెట్టిన దాన్ని మెయింటైన్ చేయడం కూడా మన బాధ్యత. కాబట్టి బాగా బాధ్యత నిర్వర్తిస్తారని, లిటిగెంట్ పబ్లిక్ కూడా బాగా వాడుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జడ్జ్ సార్కి, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ మంగళగిరి వాళ్ళకి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇది ఏర్పాటు చేసిన సత్యాల బాలశౌర్య అడ్వకేట్ గారికి సార్ చెప్పినట్టు 3 years నుంచి చేస్తున్నారని చెప్పారు. ఇది చాలా అందరికీ ఆదర్శవంతమైన స్టెప్. వాటర్ వచ్చేది రాబోయేది సమ్మర్ సీజను, అది ప్రతి లిటిగెంట్కి చాలా నెసెసరీ. వాటర్ అనేది అంత సేవ చేస్తున్నారు. నేను కోరుకునేది ఏంటంటే ఎవరు కూడా వాటర్ని వేస్ట్ చేయకూడదు. ఉన్నదాన్ని పొదుపుగా వాడుకొని మనము ఇప్పుడు ఎంత జాగ్రత్తగా వాడుకుంటే మన ఫ్యూచర్లో అంత బాగా ఉపయోగపడుతుంది. సో అందరికీ ఇంత మంచి ఏర్పాటు చేస్తున్న అడ్వకేట్ గారికి దీన్ని మంచిగా ఉపయోగించుకోవాలని చెప్పి మిగతా లిటిగెంట్స్కి వాళ్ళకి మనవి చేసుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటాం. మంగళగిరి బార్ అసోసియేషన్లో మా తోటి న్యాయవాది సత్యాల బాలశౌరి గారు గత 3 సంవత్సరాల నుంచి ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎండలకు ముందే అంటే మార్చి నెలలోనే ప్రారంభించడం జరుగుతుంది. దాని గౌరవంగా మా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారిని, మా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గారిచే ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం జరిగింది. వారు కూడా మంచి సందేశాన్ని ఇచ్చారు. వాటర్ని ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఉంచుకుంటూ చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మన అందరికీ ఒక సూచన చేశారు. అదేవిధంగా సత్యాల బాలశౌరికి మా తోటి న్యాయవాదులు కూడా సహకరిస్తాము. వారికి ఈ విషయంలో ఈ చలివేంద్రం దానికి ఇంకా ఇంప్రూవ్మెంట్ మేమేం సహాయం చేయాలంటే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి మా బార్ అసోసియేషన్లో ఉన్న న్యాయవాదులందరూ కలిసి అతనికి ఏ సహాయం కావాలని మేము అందిస్తానికి ఉన్నాం ముందుగా. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా తోటి న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ న్యాయమూర్తుల వారికి, అలాగే తోటి న్యాయవాదులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న వేసవిలో ఏంటంటే మహిళలు, చిన్నపిల్లలు కూడా ఒక్కోసారి మహిళలు వాడితో పాటు ఈ కేసుల్లో ఉన్న వాళ్ళు పిల్లలను కూడా తీసుకొని వస్తూ ఉంటారు. ఒకసారి నేను చూసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మంచినీరు త్రాగటానికి. ఇక అది చూసి నేను ప్రతి సమ్మర్లో కూడా ఇట్లా ఎవరో బాధపడకూడదు, కోర్టుకు వచ్చిన వారు మంచినీరు కోసం బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఇలా మంచినీరు కోర్టుకు వచ్చిన కక్షిదారులకి మంచినీరు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా మన